ఎస్ రైట్ నౌ మెదక్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కావా అని మా పాపన్నపేట రైతులు, మా హవేలీ గన్పూర్ రైతులు, మా కొల్చారం రైతులు బోర్లు వేసుకుంటా ఉన్నారు. అంటే మళ్ళీ అప్పుల పాలవుతున్నారు రైతుల పరిస్థితి. అంటే మార్పు తెస్తాం అంటే మళ్ళీ ఏం మార్పు తెచ్చిండ్రు? పాత రోజులు తెచ్చిండ్రు. మళ్ళా బోర్ల చుట్టూ రైతులు మళ్ళీ అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి తెస్తా ఉన్నారు. 10 ఏళ్లలో ఒక్కనాడు కూడా బోర్ వేయలే రైతులు. కానీ మళ్ళీ కేసీఆర్ పాలన పోయింది, కాంగ్రెస్ పాలన వచ్చిందంటే మళ్ళీ బోర్ బండ్లు వచ్చినాయి. మళ్ళీ బోర్లు వేసేటువంటి ఇబ్బందులు, బాధలు ఇవాళ రైతులకు వస్తా ఉన్నాయి. మొన్న ఒక రైతు కూడా ఫోన్ చేసిండు, దుర్గయ్య అనే రైతు నాకు పాపన్నపేటకెళ్ళి, సార్ నీళ్లు వస్తాయా రావా అని నన్ను అడుగుతుండు. ఏం చెప్పాలి? కాంగ్రెస్ పాలనలో ఏం అర్థమైతలేదు సార్, మేము నారు పోసుకోవాలన్నా వద్దా సార్, ఎట్లా సార్ అని దుర్గయ్య అనే రైతు నాకు ఫోన్ చేసి పాపన్నపేటకెళ్ళి అడుగుతా ఉన్నాడు. అంటే ఎంత గందరగోళంలో ఈ ప్రభుత్వం ఉన్నది. మీరు రైతులకు స్పష్టత అయ్యారా? ఈ పాటికి నార్లు పోసేసి నారు పెరుగుతుంది, ఇంకా రేపో మాపో నాట్లు వేసే కాలం వచ్చింది. కానీ ఇంతవరకు ఇలా ఒక కన్ఫ్యూజన్ లో ఉంచారు. అంటే అసలు చెప్పుకునే దిక్కు లేదు, ఎవరు రైతుల బాధ వినే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది, రైతులకు స్పష్టత ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే రైతులకు యాసంగి పంటకు నీళ్ల విషయంలో స్పష్టత ఇవ్వండి. లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం అని ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్. అయితే నీళ్లు ఇవ్వండి, నీళ్లు ఇవ్వకపోతే నీళ్లు ఇవ్వలేకపోతున్నామని ప్రజలకు, రైతులకు స్పష్టత ఇచ్చి ఎకరానికి ఎంత ఇవ్వాలనో రైతులకు డబ్బులైనా ఇచ్చి రైతులను ఆదుకోండి. కన్ఫ్యూజన్ లో ఏమైందంటే టైం పోతున్నది. నారు పోయాలా వద్దా, నాట్లు వేయాలా వద్దా, ఈ కన్ఫ్యూజన్ లో రైతులు బోర్లేసి మోటార్లు పెట్టి అప్పుల పాలవుతా ఉన్నారు. తక్షణమే సింగూరు జలాల విషయంలో రైతులకు స్పష్టత ఇవ్వాలని, సాగునీటిని విడుదల చేసి రైతాంగానికి 3 విడతల్లో నీళ్లు ఇచ్చి యాసంగి పంటకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో స్పష్టమైన ప్రకటన ఇచ్చి రైతులకు మరి నష్టపరిహారం అందించాలని చెప్పి రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగునా రైతుల కష్టాలు పెడతా ఉన్నారు. పోయిన వానకాలంలో యూరియా దొరకలేదు, పోయిన వానకాలంలో జనుము, జీలుగు విత్తనాలు దొరకలేదు. రైతులను రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. ఇదే మెదక్కొచ్చిన ముఖ్యమంత్రి గారు ఏడుపాయల అమ్మవారి మీద ప్రమాణం చేసి, మెదక్ చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా 15 ఆగస్టు కల్లా అన్నాడు. ఎన్ని 15 ఆగస్టులు పోయినాయి రేవంత్ రెడ్డి? ఎందుకు ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు? కేవలం 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇలా రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, రైతు బంధు విషయంలో రైతుల్ని మోసం చేసినారు, బోనస్ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయిపోయినారు, విత్తనాల సరఫరాలో ఫెయిల్ అయినారు, పంట కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. పోయిన యాసంగి బోనస్ ఇప్పటి వరకు రాలేదు. రాష్ట్రంలో పోయిన యాసంగిది 1200 కోట్ల రూపాయల బోనస్ ఇంకా కూడా ప్రభుత్వం ఇయ్యడం లేదు. 6 నెలలు అయిపోయినా బోనస్ పైసలు పడతలేవు. ఈ వానకాలం బోనస్ కూడా 600 కోట్లు బకాయి పడ్డది ప్రభుత్వం. పేరుకేమో 24 గంటల్లో వేస్తున్నాం, తెల్లారే ఇస్తున్నాం అంటున్నారు. నెలలు గడిచిపోయినా యాసంగి బోనస్ బల్లే, వానకాలం బోనస్ బల్లే. యాసంగి 1200 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, యాసంగిలో ఈ వానకాలం 600 కోట్లు పెండింగ్ ఉంది. 1800 కోట్ల రూపాయలు బోనస్ ఈ రోజు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ బోనస్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని రైతుల పక్షాన్ని నేను అడుగుతా.
విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని సితారా సెంటర్ ఏరియాకు చెందిన సరోజిని మరో 4 మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు విక్రయించేందుకు ఉంచిన 5 పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి 3,30,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సరోజిని ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో 5 కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న శిశువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5 మందితో ఇద్దరు గర్ల్స్ ని ఢిల్లీ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఢిల్లీలో కిరణ్ శర్మ మరియు భారతి అనే వాళ్ళు జరుగుతున్నారు. ఈ కిరణ్ శర్మ భారతి ఇక్కడ వాళ్ళు అక్కడి నుంచి సర్వోజ్ఞాని దేవికి వాళ్ళు అమ్ముతారు. ₹1,00,000కి కొనుగోలు చేసి సర్వోజ్ఞ ఇక్కడ 4,05,00,000కి అమ్ముతుంటుంది. ఆ సందర్భంలో ఫస్ట్ బేబీని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి కిరణ్ శర్మ బాబు దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ సరోజినాకి అమ్మడం జరిగింది. ఈ సరోజిని అనే ఆమె విజయలక్ష్మి అనే ఆమెకి అమ్మడం జరిగింది. ఈ విజయలక్ష్మి అనే ఆమె బ్లెస్సీ అన్న ఆమెకి అమ్మడం జరిగింది. ఆ బ్లెస్సీ మనం కింద భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె అరెస్ట్ చేసి ఒక బేబీ రిపోర్ట్ చేయడం జరిగింది. రెండో బేబీ ముంబై నుంచి సతీష్, కవిత, సూర్య ముగ్గురున్నారు. సో వీళ్ళు ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చిన్నపిల్లలు కొంటారు. వాళ్ళ దగ్గర నుంచి సర్వోజని ₹1,00,000కి కోరుకొని రెండో బేబీ గర్ల్ పట్ల సో ముంబై నుంచి సతీష్, కవిత, సూర్య నుంచి ఈ గర్ల్ కొనుక్కొని సర్వోజని షేక్ భాషావళి ఇక్కడ సర్వీపల్లికి సంబంధించిన షేక్ భాషావళి అతనికి ఇవ్వడం జరిగింది. కేసు పెట్టడం జరిగింది. 3 కేసులో కూడా వీళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్లో ఉన్న వ్యక్తుల మీద చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కాబట్టి వీరి మీద ఇద్దరి మీద అయితే ఖచ్చితంగా వీళ్ళని ఈ కేసు అరెస్ట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము బయటకు రాకుండా ఈ యాక్ట్లో మనం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ మేరకు పరిశీలిస్తున్నాం. మొత్తం 5 మందితో పిల్లలను విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని సితారా సెంటర్ ఏరియాకు చెందిన సరోజిని మరో 4 మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు విక్రయించేందుకు ఉంచిన 5 పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి వద్ద నుండి 3,30,000 రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సరోజిని ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో 5 కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న శిశువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబా అందిస్తారు. సాయిబాబా, ఎన్ని రోజులుగా ఈ ముఠా కొనసాగుతుంది? పోలీసులకు ఎలా అనుమానం వచ్చింది? ఎలా అరెస్ట్ చేశారు? డీటెయిల్స్ ఏంటి? ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోనే అక్రమ పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు ఏకకాలంలో 2 ప్రదేశాల్లో దాడులు 10 మందిని అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు వారి వద్ద నుండి ఆ అమ్మకానికి ఉన్న 5 పిల్లలను మరియు 3,30,000 రూపాయల నగదులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకు ఆ పిల్లలను అక్కడ విక్రయిస్తున్న విజయవాడ సితార సెంటర్ లోనే ఏరియా చెందిన పలకం సరోజిని మరో 4 కలిపి మహిళల అదుపులో తీసుకుని వారి వద్ద నుండి విక్రయించిన 3 పిల్లలను స్వాధీనం చేసుకుని ఒక బాబుని విక్రయించగా 4,00,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. అనంతరం వారి ఇచ్చిన మరో 3 పిల్లలను కూడా రికవరీ చేసిన విజయవాడ పోలీసులు. ఈ క్రమంలోనే బలగం సరోజిని 31 సంవత్సరాలు మరియు సరీఫిన 26 సంవత్సరాలు జైలు నుండి మొన్న ఈ మధ్యనే జైలు నుంచి విడుదల కావడంతో పోలీసులు వాళ్ళపై నిఘా పెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే సాయంత్రం నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకు విజయవాడ ఏసీపీ దుర్గారావు గారు, లలితా కుమారి వాళ్ళ సంరక్షణలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పాల్గొని భవానీపురంలోనే మన్యం ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో కలిసి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. భవానీపురం కుమారపాలెం సెంటర్ సమీపంలో 5 ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏరియాలో 3 అదుపులో తీసుకున్న పోలీసులు సుమారుగా 4 పిల్లలను కూడా 3,00,000 నుండి 30,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రధాన నిందితులు సరోజిని ఇచ్చిన సమాచారం మేరకే ఈ రోజు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబా.
ఫ్యాన్స్ ముసుగులో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హైదరాబాద్లో హీరోయిన్ నిధి అగర్వాల్కు చేదు అనుభవం ఎదురైంది. ది రాజాసాబ్ ఈవెంట్లో పోకిరీలు వెకిలి చేష్టలు చేశారు. అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించారు. ఫోటోలు సెల్ఫీల కోసం హీరోయిన్ మీదకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. తాకరాని చోట తాకుతూ శునకానందం పొందారు. అభిమానం అనేది ఉండవచ్చు, కానీ అది అదుపు తప్పితే అవతల వారికి నరకం చూపిస్తుంది. తాజాగా రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్కు హైదరాబాద్లోని లూలు మాల్లో ఎదురైన అనుభవం చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురు పడుతోంది. సాంగ్ లాంచ్ ఈవెంట్లో అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించారు. కేవలం ఫోటోలు సెల్ఫీల కోసం హీరోయిన్ మీదకు ఎగబడడం, ఆమెను తాకడం, తోసేయడం వంటి పనులు చూసి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నిధి అగర్వాల్ ఎలాగోలా కారులోకి ఎక్కిన తర్వాత ఓ మై గాడ్ అంటూ షాక్లో కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనను చూసి సాధారణ నెటిజన్లు కూడా ఇది అభిమానం కాదు, పక్కా వేధింపులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ వంటి పెద్ద హీరో సినిమా ప్రమోషన్లలో ఇలాంటి సెక్యూరిటీ వైఫల్యాలు ఉండటం ఏంటని మేకర్స్ ను కూడా ప్రశ్నిస్తున్నారు. సినిమాల పరంగా రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతికి భారీ అంచనాలతో రాబోతోంది. కానీ ఇలాంటి సంఘటనలు సినిమాపై నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయని, ఫ్యాన్స్ తమ ప్రవర్తన మార్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు. రైట్, ఇక నిధి అగర్వాల్కి అయితే చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఎవర్రా మీరంతా అనే ఒక డైలాగ్ ఉంటుంది కదా, అటువంటి డైలాగ్ని ఇక్కడ వాడవచ్చు. ఎవర్రా మీరంతా, నిజంగానే స్ట్రైట్ క్వశ్చన్, ఎవర్రా మీరంతా. నిధి అగర్వాల్ తనకు సంబంధించినటువంటి ఏదో ఒక ఈవెంట్లో పాల్గొని కుయ్యోమురో అంటూ కూడా ఆమె పాటికి ఆమె ఇంటికి వెళ్ళిపోవడానికి కారు ఎక్కడానికి వస్తే చుట్టుముట్టారు. బెల్లం చుట్టూ ఈగలు చుట్టుములుతాయి కదా, ఆ విధంగా కూడా మొత్తం అందరూ వచ్చేసి ఒక్కసారిగా ఆమె మీద పడిపోయారు. సో ఆమె ఏం చేయాలో తెలియని పరిస్థితి. సరే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. కరాటే కళ్యాణి ప్రస్తుతం లైన్లో ఉన్నారు. కళ్యాణి గారు నమస్తే. కళ్యాణి గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుందండి, నేను జర్నీలో ఉన్నాను. తీసారు ఒకసారి మళ్ళీ కాళ్ళు కలపరా? సో కళ్యాణి గారు చెప్పండి. కళ్యాణి గారు హలో కళ్యాణి గారు మీకు నా వాయిస్ వస్తుందా? హలో, వాయిస్ వస్తుందండి. ఓకే, చూసారు కదా నిధి అగర్వాల్కి సంబంధించినటువంటి ఈ మొత్తం వ్యవహారంలో ఆమె ఒక ఈవెంట్కి వెళ్ళారు, ఈవెంట్లో పాల్గొన్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే అక్కడ వాళ్ళని ఫ్యాన్స్ అనాలా, లేకపోతే ఫ్యాన్స్ రూపంలో ఉన్నటువంటి కామాంధులు అనాలా, లేకపోతే అంతకు మించి ఏమైనా అనాలో తెలియదు. కానీ ఎలా చూస్తారు మీరు ఈ సంఘటన? ఇప్పుడు ఆమె ఒక ప్రోగ్రామ్కి వెళ్ళడం, ఆ వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒక హద్దు వరకు ఉండాలండి. ఒక ఆడపిల్లని మనం చూసామన్నప్పుడు ఆడపిల్లకి ఇన్కన్వీన్స్ అయ్యేటట్టుగా ఆమెను ఎలా పడితే అలా టచ్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం, మీద పడి తొక్కడం, ఇవన్నీ చేయడం అయితే చాలా చిరాగ్గా అనిపించింది. యాక్చువల్లీ ఆమె ఒక ఈవెంట్కి వెళ్ళడం, ఆమెకి ఏదో వాళ్ళకి మధ్య ఏదో ఒక ఒప్పందం ఉంటుంది, లేకపోతే అమౌంట్ ఇస్తారు, ఆమెను తీసుకెళ్తారు. జనరల్గా ఏదైనా విషయంలో అయినా ఆమె వెళ్ళి ఉండొచ్చు. సో వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ఎంతవరకు అంటే ఆమెకి ఇబ్బంది కలగనంత వరకు బాగుంటుందండి. ఒక ఆడపిల్ల అనే మినిమం కామన్ సెన్స్ అని ఉండాలి. మగవాళ్ళు అన్నప్పుడు కొంచెం దూరంగా ఉంటారు. మొత్తానికైతే ఈ మొత్తం సంఘటన ఏదైతే ఉందో, ఈ సంఘటనకు సంబంధించి విమర్శలు కూడా వస్తున్నాయి.
అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లు కూడా సరిగ్గా చేయకపోవడం ద్వారానే ఆమెకు సెల్ఫీల పేరుతో అంతమంది ఆమె చుట్టూ వచ్చేసి ఇక అసభ్యకరంగా ప్రవర్తించారు అని ఆమె రెండు చేతులు కూడా ఇంకా చెప్పలేని పరిస్థితి. ఆ విధంగా ఆమెనైతే ఇబ్బంది పెట్టారు. అలా పెట్టిన తర్వాత మొత్తం దీనికి సంబంధించి సోషల్ మీడియాలంతా కూడా ఇప్పుడు వైరల్ అయిపోయాయి. ఇప్పుడు కళ్యాణి గారు. అవునండి. హలో, నేను ఒక ఆడపిల్లగా చాలా బాధపడుతున్నా అండి. ఒక ఆడపిల్లని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, ఎలా పడితే అలా ఒక ఫ్యాన్స్ అనే పేరుతో ఇలా ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పండి. కొంచెం వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి. ఎవరైనా ఆర్టిస్టులను చూస్తే వాళ్ళు మనుషులు, మనం మనుషులు, వాళ్ళకి ఎత్తుకు ఎదిగారు. సో మనం వాళ్ళని అభిమానిస్తున్నాము. అభిమానం హద్దులు దాటకుండా మితిమీరి పిచ్చి పిచ్చిగా అమ్మాయిని ఇబ్బంది పడే విధంగా, అమ్మాయి బాధపడే విధంగా ఉండకూడదు. అది చాలా చాలా బాధ అనిపిస్తున్న విషయం అండి. ఇది నేను చూసి చాలా ఫీల్ అయ్యాను. అమ్మాయి అనే అమ్మాయి ఎంబ్రెసింగ్ ఫీల్ అవుతారు ఎవరైనా సరే. అట్లా వాళ్ళ మీద పడడం అనేది చాలా తప్పు. ఇలా ఉండకూడదు. ఫ్యాన్స్ అనేవారు ఈ విధంగా చేయడం అనేది రేపొద్దున హీరోయిన్లు కూడా బయటికి రావాలంటే కూడా భయపడతారు కదా. నాట్ ఓన్లీ హీరోయిన్లు, ఎవరైనా సరే చిన్న చిన్న వాళ్ళు రావాలని కూడా భయపడతారు. ఆమె నిజంగా చెప్పాలంటే ఒక హీరోయిన్ అంతమంది మొగాళ్ళు ఉండగా ఆమె భయపడుతూ కూడా, అంటే కారు ఎక్కిన తర్వాత ఆమె ఫేస్ ఫెయిలింగ్ చూస్తే అర్థమైపోతుంది ఏ విధంగా ఆమె భయపడింది అనేటటువంటి. రెండు చేతులు అడ్డం పెట్టుకొని అక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వేయాలన్నా సరే అసలు కదలలేని పరిస్థితి. సెక్యూరిటీ గార్డు పక్కన ఉన్నా కానీ ఎవడో ఏం చేయలేకపోయాడు. అంటే అతను ఎలా తయారంటే ఒక కామాంధులు రాబందుల్లాగా మారి ఆ నిధి అగర్వాల్ చుట్టూ కూడా మారిపోయారు. వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. ఇది సో ఓవరాల్గా కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. అంటే నాట్ ఓన్లీ కళ్యాణ్, ఎందుకంటే ఆమె వస్తారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్లో నిధి అగర్వాల్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆమె ఇంకా బిజీగా ఉన్నట్టున్నారు. ఆమె కూడా చాలా అంటే మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నారామా. నిన్న జరిగినటువంటి ఆ మొత్తం ఇన్సిడెంట్కి సంబంధించి జరిగినటువంటి పూర్తి స్థాయిలో ఆమె ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొని ఉంది. ఏమాత్రం కూడా అది ఎవరు కూడా ఉపేక్షించారు, ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోరు. అలాంటిది నిధి అగర్వాల్ అక్కడికి వచ్చి ఒక ఈవెంట్లో పాల్గొని బయటకు వచ్చిన తర్వాత కారు ఎక్కడానికి జస్ట్ ఒక 10 అడుగులు మాత్రమే ఉంది, ఎక్కువ దూరం కూడా లేదు. 10 అడుగులు ఉన్నటువంటి ఆ స్పేస్ దగ్గరికి వెళ్ళేటటువంటి క్రమంలోనే ఒక్కసారిగా అక్కడే ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో, అభిమానం అనేటటువంటి ముసిగేసుకున్నటువంటి ఆ కామాంధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారిగా వచ్చి ఆమెను తాకరాని చోట తాకారు కూడా. తాకి నానా ఇబ్బందులు కూడా పెట్టారు. ఆమె అక్కడికి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేసింది. ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ ఆమెను రక్షించి వెంటనే అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ముందుకు స్టెప్ బై స్టెప్ వేయడానికి కావాల్సినటువంటి టైం ఏదైతే ఉంటుందో ఆ టైం కూడా ఆమెకు దొరకలేదు. అలా దొరకకుండా చేయడానికి ముందు ఎందుకంటే అదంతా ఏదో పక్క ప్రీ ప్లాన్ చేశారా లేకపోతే అదేమీ లేదు, ప్రీ ప్లాన్ లేదు, ఏం లేదు. ఆమె వస్తుంది. నిధి అగర్వాల్ అంటే చాలా అందరికీ ఫేమస్, అంటే మంచి సినిమాలు నటించారు, హీరోయిన్గా గుడ్ లుకింగ్ ఉంటుంది కాబట్టి ఎలాగైనా సరే ఆమె దగ్గరికి వెళ్ళాలి, ఆమెతో సెల్ఫీ దిగాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. అంతవరకు మనం కూడా వెల్ అండ్ గుడ్, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. సెల్ఫీ దిగాలి, సెల్ఫీలో ఫోన్లో ఫోటో తీసుకోవాలనుకుంటే అంతా బాగానే ఉంటుంది. కానీ సెల్ఫీ పేరుతో సైలెంట్గా పక్కకు చేరి శరీరం పైన చేతులు వేసి ఇల్లీగల్ పనులు, అంటే ఇంకా చెప్పలేము, అటువంటి పనులు చెయ్యాలి అనుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు మనం ఇచ్చినటువంటి వార్తను కూడా అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవడో ఒక్కడు చూస్తూనే ఉంటాడు, వాడికైనా బుద్ధి ఉంటుంది. ఇప్పుడు అదే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఇటువంటి సిచ్యువేషన్లో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు కూడా సేమ్ అలాగే బిహేవ్ చేస్తాడా? వాడు కూడా మళ్ళీ ఆ నడుము మీద చేయడానికి లేకపోతే ఇంకో చోట చేయడానికి ఈ విధంగా ప్రవర్తిస్తాడా? లేదు కదా. ఎందుకంటే అక్కడ ఒక హీరోయిన్ ఎలాగైనా సరే సునకానందం అంటారు కదా, అంటే ఆ సునకానందం పొందడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయంటే ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనబడుతుంది కదా, అదే సునకానందం అంటారు. ఎగ్జాంపుల్గా ఏదైనా మీకు చెప్పాలనుకుంటే సునకానందం ఏంట్రా బాబు అంటే ఇదే. సునకానందం అంటే ఇదే. ఎవరైనా సరే ఒక హీరోయిన్ తాకడానికి చోట తాకాలి, గుంపులో గోవింద ఎవడో ఒకడు వచ్చేస్తాడు, ఎవడు తాకడు తెలీదు, సో మేము తాకేసాము అనిపోయి 10 మందికి పక్కన ఫ్రెండ్స్కి చెప్పుకోవడానికి లేకపోతే తనంతట తానే ఇన్నర్ ఫీల్ అవ్వడానికి అలా ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ కలగడానికి అలా కావాల్సినటువంటి కోరికలు తన లోపల ఉన్నటువంటి కోరికలు ఈ విధమైనటువంటి కామపు చూపులతో కావచ్చు, కామపు టచ్లతో కావచ్చు, వాటి ఆధారంగా కానీ నిధి అగర్వాల్ని అయితే పెట్టరాని ఇబ్బందులన్నింటినీ కూడా నిన్నైతే పెట్టడం జరిగింది. అది ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ కానీ నిధి అగర్వాల్ మాత్రం చాలా సైలెంట్గానే ఉన్నారు. తనకు జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఆ పరిస్థితి ఏదైతే ఉందో ఇక పైన ఎవరికి జరగకూడదు అని అయితే ఆమె భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.
హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ కి బయలుదేరారు హస్తం పార్టీ నేతలు. అయితే వారిని గాంధీ భవన్ గేటు దగ్గరే పోలీసులు ఆపేశారు. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ కార్యాలయాల ముట్టడికి ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే నాంపల్లి బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గాంధీ భవన్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. అరాచకం చెల్లదు, ఎట్లాంటి మనీ లాండరింగ్ జరగలేదు అని చెప్పి ఈడీ చెప్పడం జరిగింది. ఈ రోజు క్లియర్ కట్ గా చెప్తుంది మహిళా కాంగ్రెస్. ఈ రోజు ఆడవాళ్ళ ఓట్లు కీలకమైనవి. ఖబర్దార్ మోడీ, ఈసారి మీకు డిపాజిట్లు కూడా రాకుండా అవుతాయి. ఈ రోజు సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన ఏదైతే దొంగ కేసులు పెట్టి మనీ లాండరింగ్ అని పెడితే ఈడీ ఏ విధంగా చెక్కు పెట్టిందో రాబోయే కాలంలో మీ దొంగ కథలన్నీ బయటపడతాయి. మోదీ షాకు హటావ్, మోదీ షాకు హటావ్, మోదీ తెరీ तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, మోదీ తెరీ तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. సర్పంచ్ ఎలక్షన్స్ లో తీర్పు వచ్చింది. రాబోయే కాలంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా మీకేమి ఎక్కువ రావు. నెక్స్ట్ టైం ఖతం, కేల్ ఖతం, దుకాన్ బంద్, మోదీ తెరీ तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, మోదీ తెరీ तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, మోడీ 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 को हटाओ, మోడీ को हटाओ, మోడీ तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, మోడీ तेरी. కరీంనగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ను వేధిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బండి సంజయ్ కార్యాలయం వద్ద బలగాలు భారీగా మోహరించారు. అక్రమ నిర్ణయాలను నేను నేషనల్ హెరాల్డ్ కేసు అనేది నేషనల్ హెరాల్డ్ పత్రిక యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో గత 10 ఏళ్లుగా ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందంటూ బీజేపీ కార్యాలయం ముందు ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయం ముందు ధర్నా వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. నేషనల్ హెరాల్డ్ కేసులో గత 10 ఏళ్లుగా ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందంటూ బీజేపీ కార్యాలయం ముందు ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయాల ముందు మోడీ, అమిత్ షా చేసేటువంటి నిరంకుశ వైఖరికి నిరసనగా కుట్రపూరితంగా ఈడీని, ఐటీని ఉపయోగించి వాళ్ళ గిట్టని వ్యక్తుల మీద కేసులు పెట్టించి జైళ్లకు పంపించి ప్రభుత్వాలను, బీజేపీతర ప్రభుత్వాలను 11 సంవత్సరాల నుంచి 8 రాష్ట్రాల్లో కూలగొట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ దేశ స్వతంత్రం కొరకు 12 సంవత్సరాలు నెహ్రూ గారు జైలు జీవితం అనుభవించి ఒక స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబంపై, నెహ్రూ కుటుంబం మీద కుట్రపూరితంగా ఈరోజు ఈడీ, ఐడి అధికారులను
ఉపయోగించి నేషనల్ హెరాల్డ్ పత్రిక 1938 సంవత్సరంలో స్థాపిస్తే వీళ్ళొచ్చి 11 సంవత్సరాలు అవుతుంది అధికారం. అప్పటి పత్రిక మీద నిజాయితీగా ఈ దేశము కాపాడాలని, ఈ దేశానికి ప్రజాస్వామ్యం రావాలని, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని స్వతంత్రం కొరకు పెట్టినటువంటి పత్రిక మీద ఈరోజు కుట్రపూరితంగా ఈడీఐడిని ఉపయోగించి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి నోటీసులు ఇప్పించి బెదిరింపులకు గురి బ్రేకింగ్ లో చూస్తున్నాం. లోక్సభలో జీ రామ్జీ బిల్లు ఆమోదం తెలిపింది. లోక్సభలో జీ రామ్జీ బిల్లు రచ్చ జరుగుతోంది. విపక్షాల నిరసనల మధ్య బిల్లు ఆమోదం తెలిపింది. విపక్ష ఎంపీలపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నారు. బిల్లును బీపీసీకి గానీ స్టాండింగ్ కమిటీకి గానీ పంపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.